ఇలా అందరు పదవుల కోసం పాకులాడుతూ ఉంటారు. ఒక పదవి వస్తే చాలు, ఒకటి ఇది వస్తే చాలని. ఇలా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవి వస్తే నీ పదవిని మీకు పక్కన వారేసి నాకు నా బీసీలు కావాలి, నా బిడ్డల బతుకులు మారాలని తిరుగుతా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. ఇలా అసెంబ్లీలో చూడ్రి, తీన్మార్ మల్లన్న మాట్లాడుతుంటే కుక్కిన పేర్లక కూర్చుంటారు 40 మంది కూర్చుంటే ఒక్కడు కుయ్యకుమారుడు, ఒక్కడు మండలిలో కుయ్యకుమారుడు తీన్మార్ మల్లన్న కూర్చుంటే మరి ఒక్క మల్లన్న ఉంటే సరిపోతుందా? ఈ జైరాబాద్ నుంచి ఇంకో బీసీ బిడ్డలు తోలాల్సిన బాధ్యత మనకు లేదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు రాసి పెట్టుకోండి. నేను హెచ్చరిస్తా ఉన్నా అగ్రవర్ణ పార్టీలకు, అరే మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయిన్లే, మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయిన్లే. మా పార్టీ, మా బీసీ పార్టీ అతి త్వరలో ఈ కాళ్ళ ముందుకు వస్తుంది. అప్పుడు ఆడుకుందాం బిడ్డ ఆట. ఎట్లా ఆడల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, మరీ ముఖ్యంగా ముదిరాజులు, పద్మశాలులు, గౌడ్లు, లింగాయతులు అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఎంబీసీలతో కలిసి, మైనార్టీ సోదరులతో కలిసి, ఎస్సీ ఎస్టీ సోదరుల చేయి పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఇవాళ 2025, వచ్చే ఏడాది 26, ఆ తర్వాత 27, 2028లో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుంది? రేపు ఎట్లాగో డీలిమిటేషన్ లా జైరాబాద్ నియోజకవర్గం జనరల్ అవుతుంది. ఈ జనరల్ స్థానంలో మన బీసీ బిడ్డలు నిలబడవచ్చు, మన ఎస్సీలు నిలబడవచ్చు, మన ఎస్టీలు నిలబడవచ్చు. గీత గీసుకుందాం అమ్మా. ఈ రాష్ట్రంలో మన ముదిరాజులను ఊర్లకెన్ వెలేసిరు, చాలా చోట్ల మన గౌళ్ళలను వెలేసిరు, మన పద్మశాలను వెలేసిరు, మన రజకులను వెలేసిరు.